సిద్దిపేట జిల్లాలో దుబ్బాక మండలంలో ఓ యువకుడి ప్రకటన ప్రస్తుతం ఆ ప్రాంతంలో హాట్ టాపిక్ గా మారింది. రఘోత్తంపల్లి గ్రామానికి చెందిన శివాని 6వ వార్డు సభ్యురాలిగా పోటీలో ఉన్నారు. ఆమె భర్త శ్రీకాంత్ తన భార్యను గెలిపిస్తే 5 ఏళ్ల పాటు ఓ వ్యక్తి ఉచితంగా కటింగ్, షేవింగ్ చేస్తానంటూ ప్రచారం చేస్తున్నారు. ఆమె భర్త వృత్తిరీత్యా కటింగ్ షాపు యజమానిగా ఉన్నారు. తమ వార్డు ఇప్పటివరకు అభివృద్ధికి నోచుకోలేదని, వార్డుకు ఏదైనా చేయాలనే సంకల్పంతోనే ఈ యువ దంపతులు ఎన్నికల నిర్ణయం తీసుకున్నామన్నారు. శివానిని గెలిపిస్తే తప్పకుండా వార్డును అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. వృత్తిని, ఎన్నికల ప్రచారాన్ని ముడిపెడుతూ ఓటర్లను ఆకర్షించేందుకు శ్రీకాంత్ వేసిన ఈ వినూత్న అస్త్రంపై గ్రామస్తులు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. 6వ వార్డులో శివాని, శ్రీకాంత్ అనే మేము నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. వార్డు సభ్యులు అందరూ కలిసి భారీ మెజారిటీ గెలిపించగలరని వార్డు సభ్యులకు తెలియజేస్తున్నాను. నా వృత్తి మంగళ వృత్తి కాబట్టి మేము అందరికీ, నా వార్డు సభ్యులందరికీ, మగవాళ్ళకి ఫ్రీగా కటింగ్, గడ్డలు చేయదలుచుకున్నాను. ఎందుకు మా వార్డు చాలా వెనుకబడ్డది కాబట్టి దాన్ని కొంచెం ముందుకు తీసుకొని ఆదర్శ వార్డుగా, రఘోత్తంపల్లి గ్రామంలో ఆదర్శ వార్డుగా నిలుద్దామని చెప్పేసి, వర్క్ చేద్దామని చెప్పేసి ముందుకు రావడం జరిగింది.